హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఈ తరం కథలు. ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. లైక్తో పాటు హైప్ ఇవ్వండి. ఈరోజు స్టోరీ నువ్వే నా శ్వాస, ఎపిసోడ్ నెంబర్ 92. కథను రచించిన వారు అనురాధ గారు, వాయిస్ ఓవర్ శ్వేత. ఇక లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. భూపతి ఊరిలో లేడు. సరిగ్గా అదే సమయానికి ఊరు జనం రాజావారిని కలిసి ఆలయం తెరవాలి అంటే పాప ఒంటిపై ఆలయ చిహ్నం ఉండాలని చెప్పారు. పాప ఒక్కతే ఆ బాధ్యత తీసుకునే పరిస్థితి లేకపోవడంతో ఆ పాప కష్టం తన కష్టంగా భావించిన సూర్య ఆమెతో పాటు సగభాగ చిహ్నాన్ని అతని శరీరంపై వేయించుకున్నాడు. ఆ సమయంలో ఏం జరిగిందన్నది నేను ఇంతకుముందే క్లియర్గా వివరించాను. ఆమెకు భర్త కానున్న సూర్యతేజ ఆమె చేత జ్యోతిని వెలిగింపచేస్తాడు అని ఆయన నిర్ణయం తెలియచేసి వారి వివాహానికి ముహూర్తం సిద్ధం చేయించారు రాజావారు. పుష్కరానికి దగ్గరలో వివాహం చేయించాలనుకొని ముహూర్తం పెట్టారు. ఆ చిన్నారి తల్లిని అలాగే పాప అందానికి ఏమాత్రం తీసిపోని రాజావారి చెల్లెలి కొడుకైన సూర్యతేజాని పట్టపు ఏనుగుపై ఊరంతా ఊరేగించి అందరి ఆశీర్వాదాలు తీసుకున్నారు. అంతలో పక్క ఊరు వెళ్ళి వచ్చిన భూపతికి విషయం తెలిసింది. ఆలస్యం జరిగిపోయిందని అర్థమైంది. తానే అక్కడి నుండి ఉంటే తన కొడుకు చేతే ఆ పచ్చబొట్టు వేయించి కథ నడిపేవాడు. ఇప్పుడు ఫలితం లేకుండా పోయింది అని ఎంతో ఆవేశపడి కొడుకుని అతని భార్యని నానా మాటలని ఎంతో కోపం తెచ్చుకొని రాజశేఖరంపై విరుచుకుపడ్డాడు. ఎంతో తెలివిగా నన్నిక్కడ లేకుండా తప్పించి నీ కొడుక్కి పట్టం కట్టాలని నా చెల్లెల్ని అలాగే బావగారిని వెర్రివాళ్ళని చేసి పెళ్లి కుదిర్చావు. కానీ అదేం జరగదు, ఈ పెళ్లికి నేను ఒప్పుకోను అంటూ వాగ్వాదం చేశారు. రాజశేఖరం భూపతికి నచ్చ చెప్పే ప్రయత్నం చేశాడు. నిర్ణయం మాది కాదు, రాజావారి నిర్ణయం తీసుకున్నారు. ఇందులో మా బలవంతం ఏమీ లేదు, అర్థం చేసుకోండి అని ఎంత చెప్పినా వినిపించుకోలేదు భూపతి. అంతలో ఆ గొడవ విన్న విజయరాఘవ్ గారు వాళ్ళ మధ్యకొచ్చి భూపతిని మందలించారు. ఆగు భూపతి, ఇందులో రాజశేఖరం కుట్ర అంటూ ఏమీ లేదు. నేను స్వయంగా కోరుకున్న నా రాజ్యానికి సూర్యతేజ సరైన నాయకుడు కాగలడు అని అతనిలో ధైర్యం, తెగింపు, తెలివి ఉన్నాయి అని గుర్తించే నాకు అల్లుడుగా ఎన్నుకున్నాను. నా తర్వాత ఈ ఊరిని కాపాడాలి, నా ఆశయాలు నెరవేర్చాలి అంటే అది సూర్యతేజ వల్లే అవుతుంది అనే నమ్మకం నాకుంది. అసలు ఈ నిర్ణయం ఈనాటిది కాదు, ఎప్పుడో తీసుకున్నాను. అలాగే నీ చెల్లెలు కూడా సూర్యతేజ అనే తన కూతురికి సరైన వాడని కోరుకుంది అని అర్థమయ్యేలా చెప్పాడు. భూపతి ఆవేశపడుతూ అదేంటి బావగారు, నా కొడుక్కేం తక్కువ? వాడికి మాత్రం అందం లేదా, ధైర్యం లేదా? పైగా సూర్య కంటే పెద్దవాడు, వాణ్ణి కాదని చిన్నవాడికి పాపని ఎలా ఇస్తారు అంటూ ఉక్రోషపడుతూ అడిగాడు. రాజావారు నవ్వుతూ భూపతిని కొడుకు పేరుకే వయసులో పెద్దవాడు, కానీ ఎందుకు పనికిరాని పెద్దరికం వాడిది. పాప ఒంటి మీద పచ్చబొట్టు వేయాలంటే అందులో సగం నేను వేసుకుంటా అంటూ చిన్నవాడైన సూర్యతేజ ముందుకొచ్చాడు. కానీ పెద్దవాడైన సురేంద్ర అమ్మ చెంగు చాటును దాక్కున్నాడు. ఎక్కడ తాను కనిపిస్తే ఆ పొచ్చబొట్టు వాడి మీద వేసుకోమంటారేమో అని. అలాంటి పిరికివాడు రాజ్యభారాన్ని, ప్రజల క్షేమాన్ని మోస్తాడని ఎలా నమ్మమంటావు? అయినా ఇప్పుడు ఈ వాదన అనవసరం. నేను నిర్ణయం తీసుకున్నాను. అనుకున్న ముహూర్తానికి సూర్యతేజ శశిమేఘన వివాహం జరిగి తీరుతుంది. ఇష్టం ఉన్నవారు వివాహానికి రండి, లేదు అంటే దూరంగా ఉండండి. ఇంకా నా ముందు ఈ చర్చ జరగకూడదు అని ఖచ్చితంగా చెప్పి వెళ్ళిపోయారు. భూపతి కన్న కలలు కరిగిపోతున్నాయి. తన కొడుకు ఈ కోటకు రాజు అవ్వటం జరిగేటట్టు కనిపించట్లేదు. అతనిలో ఎక్కడలేని ఆవేశం, స్వార్థం పుట్టుకొచ్చి ఎంతో దుర్మార్గంగా మారిపోయాడు. ఎలాగైనా సరే ఈ వివాహం ఆపాలనుకున్నాడు. అందుకే ఎంతో క్రూరమైన పథకం పన్ని అతని మనుషులను అలర్ట్ చేయించి ఏం చేయాలన్నది సూచించి సిద్ధం చేసుకునున్నాడు. రాజావారికి ఒక ఫోన్ వచ్చింది. ఊర్లోకి కొంతమంది ఇంజనీర్లు వచ్చారని, వారు తమకి సహాయపడతారని ఒక ఫోన్ కాల్ రావడం జరిగింది. ఆయన అన్ని వివరాలు తెలుసుకొని తన తండ్రి గారి కోరిక నెరవేర్చాలనే తొందరలో ఆ కబురు చేసిన వారు ఎవరు ఏంటి అన్నది వివరం తెలుసుకోకుండా రాజశేఖరం గారికి కూడా విషయం చెప్పకుండా ఊరి చివర్లో వారు చెప్పిన ఖాళీ స్థలానికి చూసి ఆ స్థలంలో త్వరలో పెద్ద వైద్య శిబిరం కట్టించాలనే ఆశతో
ఆ పరిసరాలు చూసేందుకు వెంటనే బయలుదేరారు రాజావారు. రాకముందే అక్కడికి భూపతి మనుషులు చేరుకొని సమయం కోసం కాచు కూర్చున్నారు. వాళ్ళు చూస్తుండగానే రాజావారు అక్కడికి వచ్చారు. ఆయన్ని రమ్మని కబురు చేసిన చోట ఒక్క ఇంజనీరింగ్ కూడా కనిపించలేదు. అతనికి ఏదో సందేహం కలిగింది. అతనికి కూడా తెచ్చుకున్న తుపాకీ చేతపరుచుకొని చుట్టూ చూశారు. ఎవరూ కనిపించలేదు. ఇదేదో శత్రువుల పన్నాగంలా అనిపించింది. అందుకే వెంటనే వెనుతిరిగి వచ్చేయాలనుకున్నారు. అంతలో రాజావారు ఎదురుగా భూపతి వచ్చి నిల్చున్నాడు. అతన్ని చూసిన రాజావారికి కాస్త ఊరట కనిపించింది. భూపతి, నువ్వేంటి ఇక్కడ? సరే, కానీ మనం ఇక్కడ ఉండడం అంత మంచిది కాదు. ఎవరో నన్ను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తూ ఫోన్ చేసి ఇక్కడికి పిలిచారు. బహుశా మనపై తిరుగుబాటు చేసే పన్నాగమైనా అవ్వచ్చు. పద పోదాం అని కుటుంబ సభ్యుడిగా భూపతి మంచి కోరి చెప్తూ ముందుకు కదిలారు రాజావారు. భూపతి వినయం నటిస్తూ, బావగారు, మీరు చెప్పింది నిజమే. నాకు కూడా కబురొచ్చింది. ఎవరో తప్పుడు సమాచారం ఇచ్చారు. విషయం విన్న నేను పరుగులు పెడుతూ ఈ మూడసల దీవి వైపు పరుగులు పెడుతూ వచ్చాను. అమ్మయ్య, నాకిప్పుడు ప్రాణం వచ్చినట్టయింది. అంతా తప్పుడు సమాచారం అని తేలింది అన్నాడు. అతని మాటలు అర్థం కాని విజయరాఘవ గారు కంగారు పడుతూ, ఏమని సమాచారం వచ్చింది నీకు అని అడిగారు. అందుకు భూపతి చిన్నగా విచారం చూపుతూ, ఏం చెప్పని బావగారు, దారుణమైన వార్త చెప్పారు అని అతని వైపు బాధగా చూశాడు. రాజావారు మరింత సూటిగా అడిగారు, ఏమని వార్తొచ్చింది అని. భూపతి రాజావారి వైపు సూటిగా చూస్తూ, మీ రాజావారిని శత్రువులు దారుణంగా తల పగలకొట్టి చంపేశారని చెప్పారు అని వార్త చెప్పారు. రాజావారు కోపంగా ఊగిపోతూ, సందేహం లేదు భూపతి, ఇదేదో కుట్రలా అనిపిస్తుంది. మనం వెంటనే మహల్ చేరుకోవాలి. మన వాళ్ళు ప్రమాదంలో ఉన్నారనిపిస్తుంది అని ముందుకు కదలబోయారు. భూపతి ఒక్కసారిగా నవ్వి, ప్రమాదంలో ఉన్నది మహల్లో ఉన్నవారు కాదు బావా, నువ్వే. నీ తలే పగలబోతుంది, అదే నిజం అంటూ చెప్పి గట్టిగా నవ్వాడు. అతని మాటలతో రాజావారు ప్రమాదం ఊహించారు. అందుకే వెంటనే చేతిలో ఉన్న తుపాకీ కాల్చబోయారు. బయటకు కానీ అప్పటికే ఆలస్యం జరిగిపోయింది. రాజావారి వెనక నుంచి అతని తలపై బలంగా ఇనుపరాడ్డుతో ఎవరో కొట్టారు. ఆ దెబ్బ ఆయన ఊహించలేదు. ఒక్కసారిగా బాధగా మూలిగి చేతిలో తుపాకీ జారి విడిచి, రే భూపతి, నువ్వు గుంటనక్కలాడివాడివి అని నాకు తెలుసు. కానీ ఇలా తిన్నింటి వాసాలు లెక్కెట్టి నీ చెల్లెలి పసుపు కుంకుమ చెరిగే ప్రయత్నం చేస్తావని అనుకోలేదు. నీచుడా, ఎంతకు తెగించావురా అంటూ అతని మీదకి దెబ్బతిన్న పులిలా విరుచుకుపడ్డారు భూపతి. మిగిలిన సైన్యాన్ని వెలుపలోకి రమ్మని సిగ్నల్ ఇచ్చారు. అంతా ఒకేసారి బయటకు వచ్చారు. రాజావారికి అర్థమైపోయింది అంతా ప్లాంట్గా చేస్తున్నాడని. అతని చావు తథ్యం అనుకొని తాను పోయేలోగా ఆ దుర్మార్గుడి అంతు చూడాలని భూపతి గొంతు పట్టుకున్నారు. భూపతి గింజుకుంటూ ఉన్నాడు. అతని మనుషులు రాజావారిపై కత్తులతో దాడి చేసి చివరి శ్వాస వదిలే వరకు వెన్నుపోట్లు పొడుస్తూ ప్రాణాలు తీశారు. రాజావారు ప్రాణాలు విడిచారు. అయినా అతని చెయ్యి భూపతి మెడని వదల్లేదు. ఎంతో కష్టం మీద భూపతి ఆయన నుంచి విడిపించుకొని, చచ్చావు, నా మాట విని ఉండే బ్రతికి ఉండేవాడివి, కానేం చేస్తాం, పోయావు. ఇప్పుడు నీ కూతురికి నా కొడుకి పెళ్లి జరిపిస్తాను, ఎవరప్పుతారో చూస్తాను అంటూ శపథం చేసి అక్కడి నుంచి వెనుదిరిగాడు. భూపతి మనుషులకు అతని ఆజ్ఞానుసారం రాజావారి ప్రాణం తీసివేశారు. ఊరి చివర్లలో రాజావారి దేహం నుంచి చూసి కొంతమంది ప్రజలు కోటలో ఉన్న వారికి విషయం చెప్పారు. అయ్యో, రాజుగారిని ఎవరో చంపేశారు అని తెలియచేశారు. ఆ వార్త తెలిసి ఒక్కసారిగా మహారాణి గారు కుప్పకూలారు. ఆ దారుణమైన వార్త విన్న మైథిలి గారు తన అన్న ఇక లేరు అంటే తట్టుకోలేక స్పృహ కోల్పోయి మెట్లపై నుంచి జారి పడిపోయారు. ఆవిడ తలకి ఒంటికి కూడా కాస్త బలమైన గాయాలు తగిలాయి. కోటలో ఉన్న పనివాళ్లు మైథిలి గారిని హాస్పిటల్ కోసం అని కంగారుగా తీసుకువెళ్లారు. ఆవిడికి చాలా రక్తం పోతుంది. అలాంటి పరిస్థితుల్లో రాజశేఖరం గారు భార్యతో వెళ్ళలేకపోయారు. తన స్నేహితుడు మరణించాడని ఆయన పార్థివ దేహం దగ్గరికి పరుగులు పెట్టారు. అలాగే రాజావారి బలగం అంతా సంఘటన జరిగిన స్థలం చేరుకున్నారు. మహారాణి గారు స్పృహ తెచ్చుకొని ఆవిడ కూడా పరుగులు పెడుతూ భర్త దేహం చూసి ఎంతో విలపించారు.
దేవుడు లాంటి మనిషిని చంపాల్సిన అవసరం ఏమొచ్చింది అని ఆయనపై పడి ఏడుస్తూ రాజావారి చేయి పట్టుకుని ఆ చేతిలో ఉన్న ఒక వస్తువు చూసి మతిపోయినట్టు బిగుసుకుపోయారు. రాజావారి కూతురు మా రాణి అమ్మ, నాన్న లేవండి, ఎందుకు పడుకున్నారు, అమ్మ ఎందుకు ఏడుస్తుంది అంటూ పిలవడం అక్కడి ప్రజలంతా చూసి ఎంతగానో దుఃఖించారు. పాపని ఊరుకో పెట్టలేక కుటుంబ సభ్యులు ఎంతో వేదన పడ్డారు. సూర్యతేజ పాపను ఎత్తుకొని ఊరుకో పెడుతూ బుజ్జగిస్తూ ఉన్నాడు. కానీ పాప ఏడవటం ఆపలేదు. బావా, నాన్నగారు ఎందుకు నిద్ర లేపడం లేదు అంటూ ఎంతగానో భయపడుతూ అడుగుతూ ఉంటే ఆ చిన్నబాబు కూడా ఎంతో దుఃఖించి పాపని పక్కకి తీసుకెళ్ళి నచ్చ చెప్తూ నిద్రపుచ్చాడు. ఒక్కసారిగా నగరం అంతా కన్నీటి పర్వమయ్యారు. ఎంతో బాధగా ఆయనకి కన్నీటి వీడుకోలు పలికారు. రాజావారికి ఆయన కోట వెనుక భాగంలో ఒక సమాధి నిర్మించారు. రాజా మందిరం చీకటిమయమైంది. ఒకవైపు రాజుగారు చనిపోయారు, మరోవైపు ఆయన చెల్లెల గారికి బలమైన గాయాలయ్యాయి. ఆవిడ బ్రతుకుతుందనే నమ్మకం లేకుండా పోయింది. ఆవిడ్ని కోయంబత్తూరులో ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చేర్చారు. కానీ ఆవిడ వెంటనే తమ బంధువులంటూ ఎవరూ లేరు. రాజా గురువు వీరభద్రం గారు మాత్రమే 2 నౌకర్ల సహాయంతో హాస్పిటల్లో ఆవిడ చెంత ఉన్నారు. అతనికి రాజావారి మరణ వార్త భరించలేంది కావడంతో మహారాణి మొహం చూసి అంత ధైర్యం చాలక అక్కడే ఉండిపోయారు. అతనికి ఎంతో బాధగా ఉంది. ఇంత దారుణానికి ఒడిగట్టిన వాళ్ళు ఎవరై ఉంటారని ఆలోచిస్తూ మైథిలి గారికి మెలకువ రావాలని, అలాగే ఆమె వార్త రాజశేఖరం రాక కొరకు హాస్పిటల్లో ఎదురు చూస్తూ కూర్చున్నారు వీరభద్రం గారు. రాజశేఖరం ఎంతగానో ఆవేదన పడుతూ ఉన్నారు. ఒకవైపు భార్య ఆరోగ్య పరిస్థితి, మరోవైపు ఊరి ప్రజల బాధ. రాణిగారి పరిస్థితి తలిచి ఎంతో విచారిస్తూ ఎటు వెళ్ళలేక కోటలోనే ఉండిపోయారు. రాణిగారు మాత్రం మౌనం వహించి ఉన్నారు. ఆవిడ 11 రోజుల వరకు గదిలో నుంచి బయటకు రాకూడదని నియమం. అందుకే ఆవిడ ఎవరితోనూ మాట్లాడే ఆలోచన కూడా పెట్టుకోలేదు. ఒకవైపు శశిమేఘన, మరోవైపు సూర్యతేజని పట్టుకొని కన్నీళ్లు పెట్టుకుంటూ ఉన్నారు ఆవిడ. 11 రోజులు ఎలా గడిచాయో తెలీదు. అంతా దుఃఖసాగరంలో మునిగిపోయారు. ఆ రోజు రాణిగారికి బొట్టు తొలగించారు. అది చూసి ఊర్లో ఎవరూ తట్టుకోలేకపోయారు. ఆ రోజు రాజావారి దినకార్యం జరిపించాలి అని నిర్ణయం తీసుకొని అంతా శాంతి పూజ జరిపించి హోమం కాల్పించి ఊరి ప్రజలకు భోజనాలు పెట్టి పంపారు. ఊర్లో అంతా విచారిస్తూ ఉన్నారు. అన్ని రోజులైనా మైథిలి గారికి మెలకువ రాలేదు. హాస్పిటల్ దగ్గరికి రాజశేఖరం గారు వెళ్ళలేకపోయారు. తన స్నేహితుడి మరణం ఎంతో బాధను, మరింత బాధ్యతను కలిగించే అతనికి. రాజశేఖరం గారు ఇంద్రాణీదేవిని ఓదారుస్తూ, చెల్లెమ్మ, మీలో ధైర్యం కోల్పోతే మీ ప్రజలు ఏం కావాలి అని నచ్చ చెప్పే ప్రయత్నం చేశారు. ఆవిడ కన్నీళ్లు తుడుచుకొని, మీరు వదిన దగ్గరికి వెళ్ళిరండి, నాకు ఆమె ఎలా ఉందనే కంగారుగా ఉంది అని చెప్పి పంపించారు. ఆ రోజు రాత్రి భూపతి చెల్లెల దగ్గరికి వెళ్ళి ముసలి కన్నీళ్లు కారుస్తూ, చెల్లెమ్మ, ఘోరం జరిగిపోయింది, నేనేం చేయలేకపోయాను, నీ కన్నీళ్లు చూడలేకపోతున్నా అంటూ నటిస్తూ ఉంటే ఆవిడ అన్నవైపు కోపంగా చూసి అప్పుడు పలికారు, ఎందుకు చేసావి పని, నా భర్త నీకేం ద్రోహం చేశాడు అని అతన్ని గట్టిగా పట్టుకొని ఆ చెంప ఈ చెంప వాయించి, చి నీచుడా, సొంత బావని పొట్టన పెట్టుకుంటావా అని ఆవేశంగా నిలదీశారు. భూపతి తడుముకుంటూ, నేనా బావగారిని చంపింది? లేదు, నీవు పొరపడుతున్నావు అని సర్ది చెప్పబోయాడు. అందుకు ఆవిడ చేతిలో ఉన్న గొలుసు చూపించి, నువ్వే చంపావనడానికి నా భర్త వదిలి వెళ్ళిన ఆధారం ఇది చూడు, ఇది నీదేగా, నా భర్త ప్రాణాలు పోగొట్టుకున్న సమయంలో ఆయన చేతుల్లో ఉంది ఈ గొలుసు, నువ్వే ఈ నీచాన్ని చేశావు అనడానికి ఆధారం అంటూ ఏడ్చాడావిర. భూపతి ప్రమాదం ముందుగానే ఊహించి కోట చుట్టూ మనుషుల్ని పెట్టి బయటవారు లోపలివారు బయటకు వెళ్లకుండా కట్టుదిట్టం చేసి చెల్లెలి ప్రశ్నకి సూటిగా సమాధానం చెప్పాడు. అవును, నేనే చేశాను. నా మాటకి అలాగే నా కళ్ళలకి అడ్డం వస్తే ఎవరినైనా అడ్డు తొలగిస్తాను. మర్యాదగా బావని నీ కూతురికి నా కొడుకిచ్చి పెళ్లి చేయంటే కాదు కూడదన్నాడు. అందుకే చచ్చాడు. ఇప్పుడు నీకు ఒక అవకాశం ఇస్తున్నా, నీ కూతుర్ని నా కొడుకిచ్చి పెళ్లి చేయి. అలాగే ఆలయం మర్మగది తాళాలు నాకు అప్పచెప్పు. నిన్ను నీ బిడ్డను ఎంతో మంచిగా చూసుకుంటాను. లేదంటే చెల్లెలవని కూడా చూడను. నిన్ను నీ వారిని వల్లకాటికి పంపిస్తాను. ఎలాగైనా సరే నా కొడుకి నీ కూతురితో పెళ్లి చేస్తాను
అప్పుడు నాకు అడ్డు చెప్పే వారే ఉండరు అంటూ అరిచాడు. ఇంద్రాణిదేవి అరుస్తూ అది జరగని పని, నిన్ను చట్టానికి పండించి శిక్ష పడేలా చేస్తాను అంటూ ఆవేశపడ్డారు. భూపతి నవ్వుతూ, నువ్వా శిక్ష వేయించేది? ఏంటి ఇంద్రాణి, కలలు కంటున్నావా? నువ్వు అనుకున్నవేవీ జరగవు, నువ్వేం చేయలేవు. ఇక్కడ తీర్పు చెప్పేది, మంచి చెడు విచారణ చేసేది నీ భర్త రాజా విజయరాఘవ. ఇప్పుడు వాడే లేడు, ఇంక పోలీసులు అంటావా? ఇక్కడికి పోలీసులు రారు లేరు, అంతా రాజావారి ఆజ్ఞతో ముడిపడి ఉంది. ఇన్నాళ్ళు తెలిసిందేగా, ఇక మీదట నా ఆజ్ఞతో ముడిపడి ఉంటుంది. నీకు ఒక్కరోజు టైం ఇస్తాను. రేపు ఇదే సమయానికి నీ మందిరానికి వస్తాను. నువ్వు శశితో నా కొడుకు పెళ్లి జరిపించడానికి ఒప్పుకుంటే ప్రజా సమక్షంలో వివాహం జరుగుతుంది. లేదు అంటావా, మీ అందరి శవాల మధ్య జరుగుతుంది. కానీ వివాహం జరిగి తీరుతుంది. ఒక్కరోజు గడువు ఆలోచించుకో. కోటలో ఉన్న సైన్యం అంతా నా వాళ్ళు. నువ్వెక్కడికి తప్పించుకోవడం అసాధ్యం. పంతం మానేసి పెళ్లి కొప్పుకో. ఎంతైనా నా తోడబుట్టిన చెల్లెలివి కనుక చెప్తున్నా. అర్థం చేసుకుంటే బ్రతికిపోతావు, లేదు అంటే నువ్వు కూడా చేస్తావు. నీ నిర్ణయం వల్ల నీ పనివాళ్ళు, కుటుంబ సభ్యులంతా మట్టిలో కలిసిపోతారు. ఆలోచించుకో, ఎక్కువ సమయం లేదు అని వార్నింగ్ ఇచ్చి, నాకు ఈలోగా బయట కొన్ని పనులున్నాయి, చూసుకొని వస్తాను అని వెళ్ళాడు. రాణిగారు చాలా భయపడ్డారు. ఒక్కసారిగా చీకటి కమ్మేసిన భావన కనిపిస్తుంది. తన అన్నగారు ఇంత దారుణమైన వాడు అని తెలిసి తట్టుకోలేకపోయారు. అలా ఎంతసేపు ఏడుస్తూ నేలపై కుప్పకూలి పడిపోయి కొంతసేపటికి కంట్రోల్ చేసుకుని ఆలోచన చేయసాగింది. ఆవిడికి అర్థమవుతుంది, ఆలస్యం చేస్తే ఆ దుర్మార్గుడు అన్నంత పని చేస్తాడు అని. ఆవిడెంతగానో దుఃఖించారు. ఇంక చేసేది లేక ఇక్కడే ఇలా ఏడుస్తూ ఉంటే పాప జీవితం, ఊరి వాళ్ళ భవిష్యత్ అంతా నాశనం అవుతుందని ఏం చేయాలో తెలియక భయపడుతూ ఉన్నారు. అంతలో అక్కడికి సూర్య వచ్చాడు. ఆ బాబు పెదనాన్న మాటలన్నీ విన్నాడు. అత్తయ్య కన్నీళ్లు తుడిచి, దిగులు పడకత్తయ్య, ఆ భూపతి అంత చూస్తాను అంటూ అక్కడ ఉన్న కత్తి తీయబోయాడు. ఆవిడ వారించి తిరగబడ్డానికి ఇది సమయం కాదు. సూర్య, ఇప్పుడు నువ్వు చేయవలసింది ఈ ఊరి భవిష్యత్ అయినా రాణి అమ్మని కాపాడడమే. నీవే అమ్మకు రక్షకుడివి. నీ భార్యని నువ్వే కాపాడుకోవాలి అంటూ చేతిలో చేయి వేయించుకొని, ఈ పుష్కరంలో చేయి దాటుతున్న ఈ ఊరి యువరాణి మరలా పుష్కరానికి ఇక్కడికి రావాలి. ఆలయ అఖండ జ్యోతి వెలిగించాలి. రాజా బాధ్యత స్వీకరించి ఇక్కడ ప్రజలకు మంచి చేయాలి. ఇవన్నీ జరగాలంటే పాపని ఇక్కడి నుంచి తీసుకుపోవాలి అని సూర్యతేజకి వివరంగా చెప్పి, ఆవిడ పాపని తనివి తీరా ముద్దాడి కన్నీళ్లు పెట్టుకుంటూ, అమ్మా శశి, నీకు ఈ అమ్మకి రుణం తీరిపోయింది. నిన్ను మళ్ళీ చూస్తాననే నమ్మకం లేదు అని ఎంతో ప్రేమగా పాలు కలిపిన అన్నం చివరిసారి అన్నట్టు తినిపించి హత్తుకొని గుండె గట్టిపరుచుకొని పాప మెడలో విజయరాఘవ గారికి తరతరాలుగా వస్తున్న వారి కులదైవం లాకెట్ ఉన్న గొలుసు వేసి ఎంతో ముద్దాడుతూ కన్నీళ్లు పెట్టుకొని పాపని సూర్యతేజకు అప్పచెప్పి, రే సూర్య, మళ్ళీ చెప్తున్నాను, నా బిడ్డ శశి బాధ్యత నీది. ఇక్కడే ఉంటే పాపని చంపడమో లేక సురేంద్రకిచ్చి వివాహం చేయడమో చేస్తాడు మీ పెదనాన్న. అదే జరిగితే మీ మావయ్య ఆశయం నెరవేరవు. ఆయన ఆశయాన్ని బ్రతికించు అని మాట తీసుకున్నారు. కోటలో ఉన్న నౌకర్లంతా రాణిగారి విచారానికి కారణం రాజావారు చనిపోవడమే అనుకున్నారు. తమ చుట్టూ జరుగుతున్న కుట్ర అక్కడ ఉన్న బంధువులకు, నౌకర్లకు తెలీదు. రాణిగారు తన అన్న రాజశేఖరం రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. సూర్య పరిస్థితి అర్థం చేసుకుని మౌనంగా ఉన్నాడు. భూపతి భార్య వైదేహి భర్త ఆదేశం మేరకు కన్నవారింటికి కొద్ది రోజులు ఉండి రావాలని వెళ్లారు. ఆవిడికి ఇక్కడి కుట్ర కుతంత్రాలు తెలియవు. మైథిలి గారు ఉన్న హాస్పిటల్కి రాజశేఖరం వెళ్లారు. అక్కడ ఉన్న రాజగురువు అతన్ని చూసి ఎంతగానో దుఃఖించి రాజావారి మరణం అతన్ని కూడా ఎంత బాధకి గురి చేసినట్టు చెప్పారు. రాజశేఖరం అతన్ని ఊరిగా పెట్టి భార్య పరిస్థితి డాక్టర్ని అడిగి తెలుసుకున్నారు. ఆవిడికి తలలో బలమైన గాయమైంది అని కోలుకోవడానికి కొన్ని రోజులు పట్టవచ్చని, ఇంటికి తీసుకువెళ్ళిపోవాలనుకుంటే తీసుకువెళ్ళిపోవచ్చు, కానీ వారానికి ఒకసారి హాస్పిటల్కి తీసుకురావాలని, ఇప్పుడప్పుడు ఆవిడెవరితోనూ మాట్లాడలేరు, అందుకు సమయం పడుతుందని తేల్చి చెప్పారు. రాజశేఖరం ఎంతో కుమిలిపోతూ భార్యను పట్టుకొని ఏడ్చారు. చివరికి చేసేది లేక ఇంటికి తీసుకువెళ్తానన్నారు. ఒక 2 రోజుల తర్వాత తీసుకువెళ్ళండి, పూర్తి పరీక్షలు చేసి పంపిస్తానని చెప్పారు డాక్టర్. రాజశేఖరం రాజగురువుకి చెప్పి జాగ్రత్తగా చూసుకోమని చెప్పి తిరిగి ఊర్లోకి వచ్చాడు. అందుకు కారణం అతనికి ఏదో కీడు సంభవిస్తుందని అనిపిస్తూ ఉంది.
అందుకే భార్య అలాంటి పరిస్థితుల్లో ఉన్నా అతను తిరిగి రాజ్మహల్కు వచ్చేశాడు. అక్కడ కోటలో జరుగుతున్న పన్నాగాలు ఆయనకి తెలీదు. కానీ ఏదో కంగారు కలుగుతుంది అతనికి. అతని రాక అక్కడ ఉన్న భూపతి మనుషులు ఊహించలేదు. భార్య కోసం ఊరెళ్ళిన రాజశేఖరం అంత త్వరగా తిరిగి రావడంతో కాస్త జాగ్రత్త పడుతూ దాక్కున్నారు. ఆయన రావడమే మహారాణి విషయం చెప్పి పాపను ఊరు దాటించమన్నారు. రాజశేఖరం ఆవేశంతో ఊగిపోయాడు. ఇంతటి పాపని ఒడికడతాడా? ఇప్పుడే వాడంతు చూస్తాం. మంచితనానికి చేతకానితనం అనుకున్నాడు. వాడంతు చూస్తానని ఆవేశపడుతుంటే రాణిగారి సర్ది చెప్పి వద్దు. ఇప్పుడు ఆవేశపడితే అందరినీ చంపి వాడు అందలం ఎక్కి ఊరుకునేవాడు. ఊరినే వాడు అదుపులో పెట్టుకుంటాడు. అలా జారకూడదు. నా భర్త ఆత్మ శాంతించదు. వెంటనే పిల్లల్ని ఇక్కడి నుంచి తీసుకువెళ్ళిపోండి. మళ్ళీ పుష్కరం వరకు తిరిగి రావద్దు. మేమంతా ఏమైపోయినా సరే మీరు తిరిగి రావద్దు అని మాట తీసుకొని కోటలో నుంచి తప్పించి రహస్య మార్గం కూడా బయటకు పంపించింది. రాజశేఖరంకి పాపను తప్పించడం తప్ప వేరే అవకాశం కనిపించక ఆవిడికి మాటిచ్చి ఊరు దాటేందుకు నిర్ణయించుకొని పయనమయ్యాడు. పాప చివరిగా అమ్మాని ఏడవడం తల్లి తట్టుకోలేక కన్నీళ్లు పెట్టుకుంటూ పాపని ముద్దాడి రాజశేఖరం గారికి అప్పచెప్పడం, ఆయన పాపను ఎత్తుకొని కొడుకు చేయి పట్టుకొని కొంత దూరం వెళ్ళిపోయాడు. అంతలో విషయం భూపతికి తెలిసిపోయింది. రాజశేఖరం ఊర్లోకి రావడం, తన చెల్లెలి పాపని మాయం చేయడం తెలిసిపోయి కోటలో ఉన్న అందరినీ చిత్రహింసలు చేస్తూ పాప ఆచూకీ చెప్పమన్నాడు. అక్కడ ఉన్న విశ్వాసగల నౌకర్లు ప్రాణాలైన ఇస్తాం గాని మా రాణి అమ్మ ఆచూకీ చెప్పమని తేల్చి చెప్పారు. రాణిగారు భూపతిని వేడుకున్నారు. అక్కడ బంధువర్గానికి నౌకర్లకి అసలేమీ తెలీదు. వాళ్ళని విడిచిపెట్టని ఎంతగానో ప్రాధేయపడ్డారు. అయినా భూపతి మనసు కరగలేదు. వాళ్ళని కొరడాలతో కొట్టించి హింసించాడు. వాళ్లకు తెలియకపోతే ఏం? నీకు తెలుసుగా. ఒక్కొక్కరిని నీ కళ్ళ ముందే ఉరితీస్తాను. నువ్వే చెప్తావు. నీ కూతురు అల్లుడు ఆ రాజశేఖరం ఎటు పారిపోయారు అంటూ ఎటువంటి జాలి దయ లేకుండా అక్కడి వారిని ఉరికొయ్యలకు వేలాడి తీస్తుంటే ఆ సమయంలో ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారు అరుస్తూ, అమ్మా మహారాణి, మీరు మా కోసం నోరు విప్పద్దు. రాజావారి మీద ఆన. మన ఊరు ఇలాంటి వాడి చేతిలో పడకూడదు. యువరాణి గారు రావాల్సిన సమయంకి వస్తారు. ఆమె సూర్యతేజకి భార్య కావాలి. అదే రాజావారు కోరుకున్నారు. ఆ సూర్యతేజ ఈ దుర్మార్గుడిని అంతు చూస్తాడు. అందుకోసం మేమంతా ప్రాణత్యాగం చేస్తున్నాం. మీరు నోరు తెరవద్దు. మళ్ళీ చెప్తున్నాం, రాజావారి మీద ఆన అంటూ అక్కడి వారు ఒక్కొక్కరు ఉరితాళ్లకు వేలాడుతూ ప్రాణాలు వదిలారు. అంతటి దారుణం జరుగుతుండగా రాణివారు ఎంతో బాధకు గురై ఉంటారో మాటల్లో చెప్పలేము. ఆవిడ వేడుకొని ప్రాధేయపడినా ఆ దుర్మార్గుడు కరగలేదు. అంతలో ఆవిడ వంతు వచ్చింది. నా ఆశకి కోరికకు అడ్డు వస్తే ఎవరిని వదిలిపెట్టను అని చెల్లెలు జుట్టు పట్టుకొని కొడుతూ శశిమేఘన ఆచూకీ చెప్పమని హింసిస్తూ ఉన్నాడు భూపతి. రహస్య మార్గం గుండా సగ దూరం వెళ్ళాక రాజశేఖరం భుజంపై నుండి కిందకి దూకి అమ్మ అమ్మ అంటూ వెనక్కి పరుగులు పెడుతూ వచ్చింది శశిమేఘన. సూర్యతేజ, రాజశేఖరం శశి ఆగు, ప్రమాదం అంటూ పాప వెనకే వెళ్లారు. అలా వారు కోట వెనక వైపుకు చేరుకున్నారు. అక్కడ దృశ్యం చూసి వాళ్ళు ఒక్కసారిగా వణికిపోయారు. రాణిగారు ఉరితాడుకు వేలాడుతూ కొన ఊపిరితో కొట్టుకుంటూ ఉన్నారు. ఆ దృశ్యం ఎంతటి వారికైనా కన్నీటి పాలు చేస్తుంది. పాప తన తల్లి అలా ప్రాణాలు విడుస్తూ కొట్టుకుంటూ ఉరితాడుకు వేలాడటం చూసి అమ్మ అని గట్టిగా పిలవపోయింది. రాజశేఖరం పాప నోరు బలంగా మూసి ఆపాడు. సూర్యతేజ అక్కడి దృశ్యం చూసి భరించలేకపోయాడు. తండ్రిని గట్టిగా పట్టుకొని కళ్ళు మూసుకున్నాడు. రాజశేఖరంకి ఇప్పుడు ఏమీ చేయలేని పరిస్థితి. వారు చూస్తుండగా రాణిగారు ప్రాణాలు వదిలారు. కానీ ఆవిడ నోటి నుంచి నిజం రాబట్టలేకపోయాడు భూపతి. రాజశేఖరం కన్నీళ్లు పెట్టుకుంటూ మీ ప్రాణత్యాగం వృధా కానివ్వనమ్మా అని మాట చెప్పుకుంటూ మౌనంగా పొదల మాటను దాక్కుని చూస్తూ ఉండిపోయాడు. భూపతి అరుస్తూ ఆ రాజశేఖరం ఎంతో దూరం వెళ్ళుండడు. వెతకండి. ఊర్లో ఎవరైనా నోరెత్తితే చంపి పారేయండి. ఈ రాజా కుటుంబం మొత్తం రాజావారి మరణాన్ని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నారని నేను నమ్మిస్తాను. నాకింకా అడ్డే లేదు. ఆ పాప దొరికితే కోడలవుతుంది, లేదా ఏదో ఒక రోజు నా చేతిలో చస్తుంది. మీరైతే ముందు పారిపోయిన వాళ్ళని వెతకండి. వాడి పెళ్ళం హాస్పిటల్లో ఉంది. అక్కడికి మన మనుషుల్ని పంపించండి. వాడు ఖచ్చితంగా అక్కడికి వెళ్తాడు అని చెప్పి అందరినీ అలర్ట్ చేశాడు. పాప తల్లి మరణాన్ని అలాగే చూస్తూ తమ చుట్టూ ఉన్నవారి ప్రాణత్యాగంని చూసి
తట్టుకోలేక స్పృహ తప్పి పడిపోయింది. రాజశేఖరం ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఇంద్రాణీదేవి చూపించిన రహస్య మార్గం గుండా స్వర్ణానది చేరుకున్నాడు. ఆ నది ఒడ్డునే రాజావారి మరణం నుంచి ఆహారం తీసుకోకుండా బాధపడుతున్న ఆయన ఏనుగు కూడా నదిలోకి దిగింది. రాజశేఖరం ఒక చిన్న బోటు వేసుకొని తన కొడుకుతో రాణి అమ్మను తీసుకుని ఊరు దాటుతూ ఉన్నాడు. ఆ సమయంలో హోరున వర్షం కురుస్తుంది. అంతటి దారుణ పరిస్థితుల్లో ఆయన ఎంతో కష్టం మీద ఇక్కడి నుంచి పాపని మాయం చేశాడు. ఆ విషయాలన్నీ భూపతి దగ్గర మనుషుల్లో కొందరు తాగి వాగారు అని చెప్పుకుంటూ ఉంటారు. మరి అలా వెళ్ళిన వారు ఏమయ్యారో తెలీదు. ఆ రాజగురువు అలాగే రాజశేఖరం గారి భార్య కూడా మాయమయ్యారు. వాళ్ళేమయ్యారో తెలీదు. కానీ కోటలో వారంతా శవాలుగా మారి సమాధయ్యారు. ఊరంతా వాడి చేతుల్లోకి వెళ్ళింది. కోర్టు ఆదేశం ప్రకారం మాయమైన యువరాణ్ణి తిరిగి రావాలి. ఏం జరిగిందో చెప్పాలి. అలాగే ఆమె మైనారిటీ తీరి ప్రాపర్టీస్ కైవసం చేసుకొని ఆలయాన్ని ఆమె తెరవాలని తీర్పిచ్చింది. కుటుంబం అంతా ఆత్మహత్య చేసుకున్నారన్నట్టు కోర్టు వారు కూడా నమ్మేట్టు భూపతి నమ్మించాడు. ఆ తర్వాత ఊరిలో అందరు వాడి అదుపులోకి తెచ్చుకొని వాడి మనుషులతో బెదిరిస్తూ దౌర్జన్యం చేస్తూ ఉన్నాడు. మేమంతా మా యువరాణి గారు తిరిగి వస్తారని ఈ పుష్కరానికైనా ఆలయం తెరిచి ఊరికి పట్టిన అరిష్టం తొలగి ఇన్ని దారుణాలు చేసిన భూపతికి తగ్గ శిక్ష పడుతుందని ఎదురు చూస్తున్నా ఉన్నాం అని జరిగింది చెప్పి కన్నీళ్లు పెట్టుకున్నాడు నాయర్. అంతా విన్న విక్రమ్ తట్టుకోలేకపోయాడు. అతని కళ్ళ ముందు అంతా కనిపిస్తూ ఉంది. భరించలేకపోయాడు. ఒక్కసారిగా ఆవేశం కట్టలు తెంచుకుంది. రే భూపతి, నీ అంతు చూస్తాను అంటూ పైకి ఆవేశంగా లేచాడు. అతని ఎదురుగా ఉన్న ఆలయ గంట చేత్తో పట్టుకొని నీ అంతు చూస్తా అంటూ ఆ గంటని బలంగా కొట్టాడు. అతని బలానికి ఆలయ గంట తెగి వెళ్ళి ఎదురుగా ఉన్న ధ్వజస్తంభానికి తగిలి ఎంతో గట్టిగా శబ్దం చేసింది. ఆ దృశ్యం చూసి నాయర్ ఇంకా మంగరాజు కంగారు పడ్డారు. ఆవేశంగా ముందుకు వెళ్తున్న విక్రమ్ని ఇద్దరు చెరోపక్క పట్టుకొని ఆగుబాయి ప్రమాదం అంటూ కంట్రోల్ చేస్తూ ఎంతో కష్టం మీద అతన్ని కూర్చోపెట్టారు. మంగరాజు చేతులు జోడిస్తూ బాబు ఆవేశం వద్దు, ఆగండి. ఇప్పుడు ఆలోచన కావాలి, ఆవేశం కాదు, ఆగండి. మీరే ఇలా అయిపోతే మన అభిరామ్ బాబు ఏం కావాలో చెప్పండి, ఆగండి అని వేడుకున్నాడు. విక్రమ్ అరుస్తూ నన్ను ఆపకు బాబాయ్. నా కొడుకు నీ కుక్కని కాల్చినట్టు కాల్చి పారేస్తాను. ఊరికి పట్టిన పీడ విరగడవుతుంది అంటూ అరిచాడు. వారి సంభాషణ వింటూ నాయర్ భయంగా అదేంటి బడా సింగ్ మిమ్మల్ని సికిందర్ బాబాయ్ అని పిలుస్తున్నాడు? ఎందుకు ఇంతలా ఆవేశపడుతున్నాడు? అసలు ఎవరి అభిరామ్ అని ప్రశ్నించాడు. ఆ ప్రశ్నతో విక్రమ్ కంట్రోల్ అయ్యాడు. అలాగే మంగరాజు కూడా కంగారు పడ్డాడు. వారేం సమాధానం చెప్తారో అని ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నాడు నాయర్. జరిగిన దారుణం తెలుసుకున్న విక్రమ్ ఏం చేయబోతున్నాడు? అలాగే సూర్యతేజ తల్లిగారు ఏమయ్యారు అన్నది ఎలా తెలుసుకుంటాడు? అన్ని నిజాలు తెలియచేసిన నాయర్కి అసలు నిజం విక్రమ్ చెప్తాడా లేదా కాస్త వేచి చూడాల్సిందే. మరి ఈరోజు ఎపిసోడ్ ఎలా ఉంది? ప్లీజ్ నాకు కామెంట్ చేసేయండి, అలాగే లైక్ చేయండి. మళ్ళీ రేపు ఇంకొక ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.